సార్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మీ నెంబర్ ఉందా నా దాంట్లో? నేను గమనించలేదు. సార్ అదే రాత్రి కొంచెం మీకోసం వెళ్ళాను నేను. మేము తిట్టడానికి తిప్పుతున్నారు కదా ఆపడానికి. లేదు లేదు, వాళ్ళే ఆఫర్లు, వాళ్ళకి అంత సీన్ లేదు కానీ అదే సార్. అట్లా కాదు బ్రదర్. ఇప్పుడు వాళ్ళు శివ శివలింగం గురించి స్టార్ట్ అయింది కదా డిబేట్. అదే సార్ అదే. ఏది నేను చెప్పి నేను అంటే నేను వెళ్ళకముందు వాళ్ళు వేరే మాట్లాడుతున్నారు. ఇక మీ గురించి మాట్లాడుకుంటూ హెరణ చేసుకుంటూ తిడతా ఉంటే నేను కామెంట్ పెట్టినా యాక్చువల్గా. మరి సాంబశివరావు గారు చెప్పేది కరెక్టే కదా, మరి మీ గ్రంథాల నుంచి చెప్తున్నాడు కదా, వేరే విషయాలు తీసుకొని చెప్పట్లేదు కదా, ఆయనతో డైరెక్ట్ గా ఆయనతో మీరు మాట్లాడకుండా స్టార్ట్ ఇట్లా ఎందుకు చెబుతున్నారని పెట్టిన కామెంట్. యశ్పాల్ గారు రండి రండి మీరు రండి అని అది చేసారు. అన్న వల్లే వెళ్ళాను సార్. వెళ్ళిన వాళ్ళు ఇట్లా మా గ్రంథాలు ఇట్లా వక్రీకరిస్తున్నారు, ఇక్కడ లింగం ఏమన్నా పట్టుకున్నట్టుందా, ఊడిపోయినట్టుందని వాళ్ళు ఎంతో కవర్ చేసుకొని ట్రై చేసినారు. అది చూపించి కూడా లింగం అంటే ఆ లింగం కాదు. మీరు బాగా మాట్లాడారు రాత్రి, నేను చూశాను. ఆ లింగం మీద వాళ్ళని గట్టి పట్టు పెట్టారు, మీరు చెప్పేది తప్పురా. అవును సార్, అదే చాలా బాగా మాట్లాడారు రాత్రి. అయితే ఆ తిక్కలోళ్ళు వాళ్ళు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు తప్పు చేస్తున్నారు అక్కడ. అవును సార్. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి మైనస్ అవుతుంది అది వాళ్ళు మాట్లాడేది. ఇప్పుడు అక్కడ ఏమని ఉంటుందంటే, శివుడు పురుషాంగాన్ని పట్టుకొని రావటం కాదు, ఒక రాయి ఏదో ఒక బాణాలింగం అనే దాన్ని తీసుకొని నీ మీద ఇసిరేస్తా అని వాళ్ళ మీద ఇసిరైపోతా ఉన్నాడు. అయ్యే వికృతి చేస్తా అంటున్నారు వాళ్ళు. కవరింగ్ అది. అంటే ఇప్పుడు మునులు ఒక వ్యక్తిని శాపం పెట్టాలంటే వాడి చేతిలో ఉన్న రాయి కింద పడాలని శాపం పెడతారు ఎవరన్నా? ఇప్పుడు శాపం అంటే పనిష్మెంట్. అదే సార్, అదే శాపం అని అంటే పనిష్మెంట్ ఇవ్వటం. ఆడు తప్పు చేశాడు, వాడికి పనిష్మెంట్ ఇవ్వాలి. అదే సార్. ఇప్పుడు ఆడి చేతిలో రాయి కింద పడితే అది పనిష్మెంట్ ఎలాగైంది? అసలు అవసరం లేదు, ఇప్పుడు పారిపోతారు. ఇప్పుడు అయ్యో పిచ్చోడు ఉన్నట్టు అందరు పారిపోతారు, వాడిని ఎందుకు శపిస్తారు సార్? ఒకవేళ వాళ్ళు మునులు కాబట్టి కోపం వచ్చి శపించారు అనుకో, వాళ్ళకి శక్తి ఉండి. ఇప్పుడు చేతిలో ఉన్న రాయి కింద పడితే అతన్ని శపించినట్టు కాదు కదా అది. అతనికి ఏం నష్టమైంది దానివల్ల? రాయే కదా కింద పడింది, అతని శరీరానికి ఏం గాయం కాలేదు, అతనికి ఏం దెబ్బ తాగలేదు, నొప్పి తాగలేదు, అతను ఏమి ఇది కాలేదు కదా. అతనికి అది శాపం ఎలాగైంది? అక్కడ ఉంటది మునులు శపించారని. మరి చేతిలో కిందికి పెట్టండి, ఇక మిగతా చూడదు ఉంచండి నేను అంటున్నాను గోపిని. గోపి అంటే అది పెట్టట్లేదు, మరి మీరు పెట్టింది మీరు అన్నది చూపిస్తున్నాడేమో అర్థం కాలేదు నాకు. ఇక అక్కడ దాన్ని ఒక్కదాన్నే పట్టుకొని అది లింగం కాదు, లింగాయత్ ఏదో దాన్ని డిఫరెంట్ గా వెంటనే ఆ గురువుని తెప్పించండి. నేను వచ్చిన గురువుని తెప్పించండి. వీడు అట్లా నీటి రామాయణం కూడా అట్లా తెప్పించండి. గురువు అని ఎవరు అన్నారు? అతనే వాళ్ళకి అతను గురువు అని, ఆ రవిశంకర్ అని ఆయన గురువు అని ఎవరు చెప్పారు వీళ్ళకి? ఏమో ఇక ఆయన పండితుడు అట, ఏదో గురువు అట. నేను అంతకుముందు తెప్పించినప్పుడు మన జలంధరుని భార్య దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఆ వచ్చిన వ్యక్తి గురువు అని వీళ్ళు పిలవటం మొదలు పెట్టారు, అంతేగాని ఆయన ఏమి సంస్కృత పండితుడు కాదు, ఎక్కడ నేర్చుకోలేదు. ఇప్పుడు ఒకటండి, 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోండి అని బయట పుస్తకాలు దొరుకుతున్నాయి కొన్ని. 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోండి, 30 రోజులు తమిళం నేర్చుకోండి అని బయట ఉంటుంటాయి, మనం చూసే ఉంటాం. ఇప్పుడు ఆ 30 రోజుల్లో తమిళం నేర్చుకోండి అనే పుస్తకం తీసుకొచ్చి ఏదో 4 మాటలు నేర్చుకుని వచ్చి నేను తమిళంలో నాకు భాష అంతా వచ్చు, నేను పండితుడిని అంటే సరిపోద్దా? నేను కూడా అదే క్వశ్చన్ చేశాను సార్ ఆయన అంతకుముందు లైవ్ లో, మన శివశంకర్ గారిని. మీరు దాన్ని మాకు సంస్కృతం రాసని ఒప్పుకుంటున్నాము. ఒకవేళ మీరు సంస్కృత పండితులు అయితే మీరు ఆ జలంధరుని భార్య గురించి ఇలా చెప్పేది మీకు కరెక్ట్ అని మేము ఎట్లా నమ్మాలి? మీరు రాసింది కరెక్ట్ అని నేను ఎట్లా నమ్మాలి? నేను ఎట్లా నమ్మాలని అడిగినా సార్, క్వశ్చన్ చేసిన అంతకుముందు. అంటే అట్లా కాదు యశ్పాల్ గారు, అది నేను చదివాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి. కాదండి, ఇప్పుడు ఒక వ్యక్తి దాని మీద పట్టు సాధించడం అంటే ఏంది? ఈ వెనకటి రోజుల్లో సంస్కృతం నేర్చుకునే వాళ్ళ పరిస్థితి ఎలాగుండేదంటే, సంస్కృతం బాగా తెలిసినటువంటి అంటే ఇప్పుడు మనం సహజంగా అంటుంటాం, అరే ఆ రోజుల్లో 10 చదివిన ఒకటి, ఈ రోజుల్లో డిగ్రీ చదివిన ఒకటేరా అని అంటుంటాం సహజంగా, వినే ఉంటారు. పెద్దోళ్ళు కొంతమంది అంటారు, అరే మా కాలంలో 10 చదివిన ఒకటే, మీరు ఇప్పుడు డిగ్రీలు చదివిన ఒకటేరా అంటారు.
అంటే ఏందంటే, ఆ యెనకటి రోజుల్లో విద్య అనేది అంత స్ట్రాంగ్‌గా ఉంటది. అవును సార్. సంస్కృతం నేర్చుకునేవాళ్ళు గూడా వాళ్ళకి అంత బాగా దాని మీద అంత పట్టుంటదనమాట. వాళ్ళు చెప్పే విధానం కూడా అంత బాగా బాగా చెప్పేవాళ్ళంట. చెప్తారు వాళ్ళు. వాళ్ళంతా కూడా అదే. హిందువులే మళ్ళీ. అదే. ఈళ్ళకంటే కూడా గొప్ప నిష్ఠాగరిష్ఠులు. హ్మ్. వాళ్ళ దగ్గర శిష్యరికం చేస్తారు కొంతమంది శిష్యులని. వాళ్ళకి హ్మ్. రోజు సంస్కృతాన్ని నేర్పిస్తుంటారు ఆ గురువులు. ఓకే. హ్మ్. నేర్చుకున్నటువంటి వాళ్ళు వీళ్ళకి నేర్పిస్తా ఉంటారు. ఈ హ్మ్. ఛందస్సులు గాని, తర్వాత సంస్కృత వ్యాకరణం మొత్తం గూడా అంతా నేర్పిస్తారాళ్ళు. హ్మ్. అట్లా కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళ దగ్గర నేర్చుకొనొచ్చిన వాళ్ళకి అది తెలిసిద్ది గానీ, సంస్కృతం అంటే హ్మ్. ఏందనేది. ఇప్పుడు ఏమీ తెలియకుండా అదే ఆన్‌లైన్‌లో 2 వీడియోలు యూట్యూబ్ వీడియోలు జూసి, లేపోతే అదేదో 30 రోజుల్లో సంస్కృతం నేర్చుకోండి అనే పుస్తకాలు తీసుకొచ్చి, ఏదో 2 నేర్చుకొని, ఇదిగో అది స్త్రీలింగం, ఇది పుంలింగం, ఇది అటు ఇటు కాని లింగం అని జెప్పేసి నువ్వు గూర్చొని మాట్లాడతా లేనిపోయిన అబద్ధాలు చెబుతా. అంటే ఇప్పుడు దాకా వచ్చినటువంటి గత 100 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ఈ ఈ హిందూ గ్రంథాలన్నీ గూడా తప్పు ఆడు జెప్పే లెక్క ప్రకారం అంతే గదా! అదే సార్ ఇప్పుడు వాళ్ళు అన్ని చదివి రాసిన వాళ్ళేమో తప్పు అంటున్నారు వీళ్ళు. ఇప్పుడు మీరైతే రాయలేదు, నేనైతే రాయలేదు. అసలు మన మన వాళ్ళే క్రైస్తవులు రాయలేదు వాటిని. వాళ్ళే కదా సార్ రాసుకున్నది. వాళ్ళ పండితులే కదా! ఇప్పుడు వాళ్ళు రాసిన ఉదాహరణకు 'పుల్లెల శ్రీరామచంద్రుడు' అని ఆయనున్నాడు. ఆ! ఆయన అందులో నిష్ణాతుడు ఆ! సంస్కృతంలో. ఆ ఆ! సంస్కృతంలోనే గ్రంథాలు రాసాడాయన. అదే. అదే. తెలుగులో రాయటం గాదు. మొత్తం సాంస్క్రిటే ఉంటది. మూలంలాగానే పుల్లెల సంస్కృతంలోనే. శ్రీరామచంద్రుని మేము తీసుకోం ప్రామాణికం అంటున్నాడు వాడు. అది ఎందుకని అంటే ఆయనకి సంస్కృతం రాదని. ఆళ్ళకంటే ఈ రవిశంకర్‌కి ఎక్కువొచ్చనా వాళ్ళ ఉద్దేశం? అంతే గదా! అట్నే ఉంది సార్ వీళ్ళది. ఇదంతా ఏమి లేదండి. దొంగ మాటలు, హైందవ సహోదరులను మోసం జేయటం. మోసం చేయడం, కవరింగ్ చేసుకోవడం అంతే దాన్ని. కవరింగ్ జేయటం, ఆడున్న హ్మ్. దాన్ని అది గాదు, ఇదని దాని అర్థాలు 100 ఉంటాయి. 100 గాదు ఆ! 1,90 ఉంటాయి. మేము గాదంటలా. ఆ! సందర్భం ఏందక్కడ? అదే. అదే. అదే ఇప్పుడు దాన్ని పట్టుకొని వికృత చేష్టలు చేస్తున్నాను ఉండనేమట్టే అక్కడ ఆల్రెడీ ఇప్పుడు ఆటోమేటిక్ రావడమే వాటి. బాణాలింగం అనైతే బాణ అనే మాట ఎక్కడన్నా ఉందా ఆ సంస్కృత అక్కడ శ్లోకంలో? అక్కడ రాయాలి కదా సార్. అక్కడ రాయాలి కదా అది. లేదు రాయి అనే దాన్ని తీసుకొనొస్తే ఇప్పుడు శాలిగ్రామ రాయి అని ఉంటదండి. అది లింగం అని అంటారు. మరి ఆ ఆ! పదం ఉందా అక్కడ? ఏది లేదు కదా సార్ అక్కడ. ఇప్పుడు లింగం మీరు మీరు మాటి మాటికి చెబుతానే ఉన్నారు వాళ్ళకి. నేను చూసాను ఆ క్లిప్పింగ్. అదే సార్ అదే. మీరు మాటి మాటికి అడుగుతానే ఉండారు. "అరె! అక్కడ లేదు కదరా బాబు! అక్కడ లింగం అనే ఉంది. చేత్తో హస్తే లింగం అని ఉంది. చేత్తో ఆ! పట్టుకున్నాడని ఉంది లింగాన్ని." అంటే హ్మ్. లింగానికి ఎన్ని అర్థాలుంటాయో మీకు తెలుసా అంటాడు. 1,90 ఉంటాయి. మేము కాదంటలా. కానీ ఆడ అవును. సందర్భానికి సరిపోవాలిగా అయన్నీ. ఆ! ఆ! అదే సార్ అదే. అక్కడ జరిగే సందర్భానికి సరిపోవాలి. ఉదాహరణకి ఈయన రా ఈయనున్నాడు కదా! దయానంద సరస్వతి ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. హ్మ్. సైంధవము అంటే ఉప్పు అని వచ్చిద్ది. ఆ! తర్వాత గుర్రం అని 2 అర్థాలొత్తాయి. హ్మ్. సైంధవము అంటే. ఆ! మరి 2 అర్థాలు వస్తాయి. ఒకతను కూర్చొని అన్నం తింటున్నాడు. హ్మ్. ఆ సైంధవాన్ని ఇటు తీసుకొని రా అన్నాడు. ఆ! అంటే ఇప్పుడు ఉప్పు తేవాలనా? గుర్రాన్ని తేవాలనా? వీళ్ళ భాషలో గుర్రాన్ని తేవాలిగ. వీళ్ళ భాషలో గుర్రాన్ని తీసుకురావాలి. ఒక వ్యక్తికి అదే. గుర్రం ఉంది. ఆయన ఎప్పుడు గుర్రం మీద ప్రయాణం చేస్తుంటాడు. ఆ! ఎక్కడికో మొత్తం రెడీ అయ్యాడు. డ్రెస్ గీసేసుకొని బయలుదేరుతున్నాడు. అక్కడ ఉండే పనివాడిని చెబుతున్నాడు. ఆ ఆ! సైంధవాన్ని ఇటు తీసుకొని రా అని. ఊరికి ప్రయాణం పోతా బయటకొచ్చి నిలబడి, ఆ ఆ! సైంధవాన్ని ఇటు ఎత్తుకొని రా నేను ఊరికి పోవాలన్నాడు. ఇంట్లో ఇప్పుడు ఎప్పుడు అతను చేస్తారు కదా! గుర్రాన్ని తేవాలనా? లేదా ఉప్పుని తీసుకొని రావాలా? ఉప్పుని తీసుకొని రావాలా. ఈళ్ళు ఆ! చెప్పేదాని ప్రకారం అయితే. అవును సార్. అట్నే అంటే ఏం లేదండి. ఇదంతా కన్‌ఫ్యూజన్ చేయటం హిందువుల్ని. ఆ! అమాయకులైన హిందూ సహోదరులుంటారు చూసారా? అవును సార్. అదే. వాళ్ళకి ఏదో ఒకటి ఇట్లాంటి కల్లబొల్లి మాటలు చెప్పి ఉన్న నిజాన్ని దాచిపెట్టటమే ఈళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అవును సార్. ఇదంతా కూడా ఒక కుట్ర అన్నమాట. హ్మ్. అవునవును సార్. హైందవులను మోసం చేసేటటువంటి ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ఈ సో కాల్డ్ ఈళ్ళొచ్చారు. హైందవ పండితులెవరు ఇప్పుడు సంస్కృత పండితులెవరయ్యా అనంటే బొక్కల డాక్టరను, ఈ రవిశంకర్ ఆయన ఏం పేరు ఆయన పేరు? శేఖర్. ఆ! రవిశంకరే సార్. రవిశంకర్ ఆయన. ఈళ్ళిద్దరూ ఇప్పుడు సంస్కృత పండితులు. ఆ! ఈళ్ళందరూ పోయారు. పుల్లెల శ్రీరామచంద్రుడు ఇప్పుడు దాకా సంస్కృత పండితులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ హ్మ్. రామాయణం, మహాభారతం, పురాణాలు రాసినోళ్ళు మొత్తం పోయారు. ఒక దెబ్బకి వీళ్ళు వాళ్ళు ఇక పండితులయిపోయారిగ. నిన్న ఒక మొన్నొచ్చినోళ్ళు ఒక పండితులయిపోయారు. ఏరుని బడి కొట్టుకొని పోయారు. ఈళ్ళెవరు ఈళ్ళ ముందు సాలరనమాట. ఎందుకంటే ఈళ్ళంత గొప్ప పండితులీళ్ళు. ఆ! 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 ఈళ్ళకి తా అంటే తూ తెలీదు. ఈళ్ళు పెద్ద పండితులీళ్ళు. ఆ! అదే సార్ అదే. అంటే ఎంత దారుణంగుందంటే అది. నేనందుకే రాత్రి టీఎస్ కుమార్‌కి ఫోను చేశా. ఆ!
బ్రదరు మన యేసుపాల్ గారితో మాట్లాడండి. నేను వాళ్ళతోటి ఈయన ఉన్నాడు కదా రవిశంకర్ అని బొక్కల డాక్టర్ ఇద్దరితో నేను డిబేట్ చేస్తా. ఆ, బూత్ బ్యాచ్ ఇది చేయను. ఎందుకంటే బూత్ బ్యాచ్‌తో డిబేట్ అంటే బూతులు తిట్టడమే. ఆ, అంతే వేరేదేం సార్. ఉండదు. అదే అదే ఎందుకంటే వాళ్ళకి తెలిసింది అదే కాబట్టి. నేను కూడా రాత్రి అన్నా కదా, అదే మీరు బూతులు తిడతారు అది చేస్తారు. ఓకే, శివశంకర్ గారితో మరి మరి సాంబశివరావు చెప్పినట్టుగా టీఎస్ కుమార్ గారు చెప్పినట్టుగా అంటే వాళ్ళకి దడ పుట్టింది చూసారా? భయపడుతున్నారు. అదే సార్. భయపడి గజ 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 ఉనికిపోయి బూతులు తిట్టడం మొదలుపెట్టారు. భయమేసింది వాళ్ళకి. అవునవును సార్, అవును. ఎందుకంటే మనం ఏందనేది మన సత్తా ఏందనేది వాళ్ళకి తెలుసు బ్రదరు. అవును సార్, అవును సార్. మన ఏంటంటే మా ఏంటి గ్రంథం అంతా బయట పెడుతున్నాడు మన అనే ఒక మంట వాళ్ళకి. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఈ హైందవ వాంగ్మయం అనేది వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర లేదు. ఆ, వా అది అది వాళ్ళు చెప్పే తప్పని నేను క్షణంలో నిరూపిస్తాను. నాకు ఎక్కువ టైం కూడా అవసరం లేదు వాళ్ళ అవును. గ్రంథాల నుంచే. ఆ, అందుకే అతను తెలియక ఏమంటున్నాడంటే నాకు వాళ్ళు వీళ్ళు రాసిన గ్రంథాలు వద్దండి. అదే అదే. మీరే రావాలి. మీరే సంస్కృతం నేర్చుకొని వస్తే నేను మాట్లాడతాను. అదే వాళ్ళు అదే. వీళ్ళు రాసిన అంటే దాని అర్థం ఏందంటే వాళ్ళు వీళ్ళు ఇప్పుడు దాకా ఉన్నటువంటి హైందవ వాంగ్మయం మొత్తం తప్పే. మొత్తం తప్పే అన్నట్టు మరి కదా చెప్పండి అది. మీరు బహిరంగ స్టేట్మెంట్ ఇవ్వండి. మేము సంస్కృత పండితులం. ఆ, మేము ఈ యుగానికి మేము సంస్కృత పండితులం. మాకు తెలిసినట్టు ఎవడికి తెలీదు. ఆ. ఇప్పుడు దాకా ఉన్నటువంటి రాసినటువంటి పురాణాలు, మహాభారతం, రామాయణం తీసుకెళ్ళి ఏట్లో పడేయండి. ఆయన ఆ? స్టేట్మెంట్ ఇవ్వాలి కదా సార్. మీరు అవన్నీ ఎవరు కొనబాకండి. అవన్నీ కూడా తప్పులు. ఆ, ఇప్పటి వరకు ప్రింట్ మార్కెట్లో ఉన్నటువంటి గ్రంథాలన్నీ కూడా తప్పు. నేను సంస్కృత ఉమ్, పండితుని చెబుతున్నాను వినండి అని చెప్పి నువ్వు ఒక మాట స్టేట్మెంట్. అవును సార్. మరి ఎందుకు చేయట్లేదు లాస్ట్ మీరు ఆ పని? సార్ లాస్ట్ లో ఒప్పుకున్నారు. ఒక మాట అంటారు సార్, మళ్ళీ ఏమంటారంటే ఉమ్. ఓకే మీరు సివిల్ ఒకవేళ అంగం అనుకున్నా లింగం అనుకున్నా నాకేం పర్వాలేదు అన్నారు సార్ ఒకసారి 2-3 సార్లు. అంటే దాని కానీ అర్థం ఏంటంటే ఆయనకు తెలుసు అది అది అంగం అన్న సంగతి ఆయనకు తెలుసు. ఆయన వాడు తెలుసు, రాసింది అదే అంగం సార్. అన్న సంగతి ఆయనకు తెలుసు. ఇక మనం గట్టిగా దాని మీద కూర్చుంటామని భయం వేసి ఆ మాట అంటున్నాడు అతను. అదే సార్, అదే. మీరు అనుకున్నా అనుకోపోయినంటే ఇక మరి అతను అనుకొని అతను వెళ్ళిపోతున్నాడు. దానికి మనం ఏం చేస్తాం? అవును సార్. ఇప్పుడు అట్లాగే సార్. ఇప్పుడు నిజంగా నిజంగా అది కాదు అన్న వ్యక్తి కన్ఫామ్ గా చెప్పేది ఏదైతే ఆ మాట అనకూడదు. అవును, మీరు అనుకున్నా పర్వాలేదు, అది లింగం అనుకున్నా మాకేం బాధ లేదు అని అన్నాడంటే ఆయన తప్పు అన్నట్టు అక్కడ. అంటే ఆయనకు తెలుసు అని అర్థం. అది అవును అంగం సార్, అన్న అదే. సంగతి ఆయనకు తెలుసు అని అర్థం. అవును సార్, అదే. ఇలా విన్యాసాలు చూస్తే రాత్రి నాకు నవ్వు మామూలుగా రాదు. లైవ్ లోనే ఉండి ఒకడు ఫోన్ చేశాడు నాకు. ఆ, అక్కడ ఫస్ట్ వినిపించారు నేను మాట్లాడేది. అప్పుడే నాకు ఫోన్ చేశారు. నేను ఏదో టిఫిన్ చేస్తున్నట్టున్నా ఫోన్ చేశారు. ఆ, నువ్వు రావచ్చుగా మా గోచి గడి డిబేట్ ఛానల్ కనే అన్నాడు. ఆ, ఏం వస్తారా వచ్చి వాడిది ఏం మాట్లాడాలో నీకు సబ్జెక్ట్ తెలియదు బూతులు తిట్టడమే కదరా అన్నాను నేను. ఉమ్, మీరు రావచ్చుగా అది ఇది మా గోచి అంటే భయం అని అన్నట్టుగా ఏదో మాట్లాడితే చెప్పావరే వాడికి నిన్న దిగింది బాగా. ఆ, అంటే మొన్న 2 రోజుల నాడు వేరే వాడు ఫోన్ చేసి వాడిని కలిపాడు నాకు సడన్ గా. ఆ, ఇక వాడు అది ఇది అని మాట్లాడుతుంటే పరమగీతం మీ ఇంట్లో ఆడవాళ్ళ చేత చదివిగలవా అంటే పద్మపురాణం మీ ఇంట్లో ఆడవాళ్ళ చేత చదివిస్తామంటారా అగ్ని అగ్ని శివుడు వీర్యం పురుషాంగం నోట్లో పెట్టుకుని వీరిని తాగాడంటే అది నువ్వు చదివిరా మీ ఇంట్లో ఆడవాళ్ళ చేత అని లేచా. ఇంకా 2-3 రెఫరెన్సులు తీసుకొని బాధ్యతలు పెట్టేవాడిని రెఫరెన్సులు చదివి మరి. అది అరాచకమే రచ్చరచ్చ చేసే దాంట్లో. అది వాళ్ళకి బాగా మైనస్ కాటని అది పెట్టలే వాడు యూట్యూబ్ అది పెట్టేవాడు. అదే సార్. దాంట్లో వాళ్ళని ఒక ఆట ఆడుకున్నా దాదాపు ఒక 20 నిమిషాలు దంచి పాడేసావు గోచిగాడిని అయితే మామూలుగా మంచి పని చేశారు సార్. నేను కూడా అదే మాట్లాడినా సార్, ఒక మాట అన్నాను. ఆయన పీడిఎఫ్ పెట్టి ఏదో మాట్లాడుదాం కొంతమంది చెప్తున్నారు అని ఆయన అంటే, మరి మీరు కూడా 39 ఏదో పీడిఎఫ్లు పెడుతున్నారు కదా, మీరు 39 బైబిల్లో పెట్టి 39 పీడిఎఫ్లు కానీ సాంబశివరావు గారు పెట్టేది కానీ ఇవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు మీ గ్రంథాలు ఏదో ఆయన తీస్తున్నాడు, అది అవునా కాదని మీరు ఆన్సర్ ఇవ్వండి. ఇచ్చడం ఎందుకని కూడా క్వశ్చన్ చేసిన సార్. అయితే ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుందండి. ఈ డిఫెన్స్ లో పడిపోయి దాన్ని కవర్ చేసుకోవడానికి నానా తిప్పలు పడతా ఉన్నారు. ఇంకొక ఆయన ఎవరు వచ్చాడు మధ్యలో ఈ రవిశంకర్ కంటే ముందు ఒక అతను ఎవరు వచ్చి సహనవత్ సార్. సహనవత్ అంటే అది అసలు కిరణ్ ఏంటంటే కొంచెం కవరింగ్ చేయడానికి వీళ్ళు ట్రై చేస్తారు. అది ఆ సహనవత్ అని ఆయన అసలు పేరా లేకపోతే దొంగ పేర్లు వీళ్ళు వట్టి పేరే. అయితే ఇప్పుడు దొంగ పేర్లు దొంగ పేర్లు తర్వాత దొంగ మొఖాలు ఉండవుగా మొఖాలు చీకట్లో ఉండి మాట్లాడుతుంటారు. అయితే
ఇప్పుడు అతను కూడా అబ్బా మిమ్మల్ని ఏం కవర్ చేసే ప్రయత్నం చేశాడండి. నాకు వాళ్ళ అవునవును. విన్యాసాలు చూస్తుంటే అబ్బబ్బబ్బా! ఏం గతి పట్టిందిరా మీకు అనుకున్నా నేనైతే రాత్రి వీడియోలో చూసి. ఒరేయ్ మతోన్మాదులారా పారిపోయింది సార్. మీకేం గతి పట్టిందిరా చివరికి అనుకున్నా నేనైతే. ఆయన అని ప్రయత్నించి ప్రయత్నించి పారిపోయిండు ఆ! ఆయన. నాకెక్కడ నవ్వొచ్చిందంటే రాత్రి లైవ్‌లో ఆ! శివుడు చేత్తో లింగాన్ని రాయిని తీసుకొనొచ్చాడండి. ఆ రాయి వాళ్ళ మీద ఈళ్ళ మీద ఎయ్యబోతున్నాడు. అదే వికృత ఆ! చేష్టలంటే. అందుకని వాళ్ళు శపించారు ఆ రాయి కింద పడాలని. అవును సార్. అవును. ఓరే! 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 ఈళ్ళు దుంపదెగ అసలు ఈళ్ళు ఎట్ట పుట్టారు? అసలు ఏం మనుషులు? ఇంత ఇంత దారుణంగా మనస్సాక్షిని చంపుకొని బతకాల్సిన అవసరం ఏంది ఈళ్ళకసల? ఏమో సార్ వీళ్ళంతా ఆత్మవంచన నిజంగా చేసుకొని బతుకుతున్నారు దరిద్రులీళ్ళు సిగ్గే మతోన్మాదులు. అనిపిస్తలేదు సార్ వాళ్ళకి గింత కూడా దాన్ని కవరింగ్ సిగ్గు లేదు, చేసుకోవడానికి. శరం లేదు ఎదవలు. హ్మ్. వాళ్ళు ఇప్పుడు ఒక వాళ్ళు దేవుడై చచ్చేది ఉండి అలా చేయడం ఏంటి అని నేను అప్పటికి క్వశ్చన్ చేస్తానే ఉన్నా. ఆ! ఒక దేవుడై ఉండి అలా మారువేషం వేసుకొని పరీక్షించడం ఏంది? అలా వికృత చేష్టలు చేయడం ఏంది? ఒక రాయిని పట్టుకొని వికృత ఎట్లా చేస్తారు? అని అక్కడ అప్పటికి క్వశ్చన్ చేస్తానే అక్కడ చాలా స్పష్టంగా ఆయన ఒంటి నిండా విభూది పూసుకొనొచ్చాడు. నేకిడేంది ఆ! మళ్ళీ? అది ఆయన అంటాడా? దిగంబరుడేంది మరి? అదేంది? ఆ! ఇది బూడిద అది అవును. పూసుకోవాలన్నాడు. అది పూసుకుంటే మనిషి అవును. ఏర్పడతారా ఆయన? బూడిద పోసుకుంటే దిగంబరత్వం కాదా ఏందది? నీ ఒంటి మీద క్లాత్ లేదుగా. అదే సార్ అదే. పైన తెల్లంగా బూడిద లాంటిది పూసుకున్నాడు. విభూది లాంటిది ఏదో పూసుకున్నాడు. అది హ్మ్. అంగాలన్నీ కనపడతాయిగా. కనపడకుండా కవర్ చేయదు కదా విభూదనేది. అదే సార్ అదే. మరి దిగంబరుడి కిందే వస్తాడు. ఆ! ఇక ఏదో కవరింగ్ ఆళ్ళు అంతే. ఆ! అనాలి. అసలు అనాలి. ఏందో ఆడొక పండితుడు, ఈళ్ళొక ఆ పండితుడి దగ్గర ఈళ్ళొక పండిత శిష్యులు ఈళ్ళంతా. అవును సార్. ఆ! అదే అదే. అదే ఆ అదే. బొక్కల్లాంటి ఓ పండితుడు. ఈ సంస్కృత పండితులను చూస్తుంటే నాకు నాకు నవ్వు వాడికి ఆగట్లేదు అసల. ఆయనకే వాడికేం తెలవదు భాస్కర్‌రాజు గానికి. వాడు మెంటల్‌గా తయారయ్యాడు. పెద్ద మెంటలోడు ఆడు హైదరాబాద్‌లో అదేదో ఉందిగా ఎర్రగడ్డ దగ్గర ఆ! హాస్పిటల్. ఈ బ్యాచ్ మొత్తాన్ని తీసుకెళ్ళి అక్కడ కరెంట్ షాక్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇస్తే గాని వీళ్ళు ఈళ్ళ మైండ్‌లు కరెక్ట్‌గా లైన్‌లోకి రావు బ్రదర్. అప్పటిదాకా అవును. రావు అవును. వీళ్ళకి. అవును సార్. ఆ! అవును సార్. ఏమో పండితుల్ని మారినాక ఏం పండితులొచ్చారు. అంటే ఇప్పుడు దాకా ఉన్నవాళ్ళు ఈళ్ళంతా గూడా మరి సంవత్సరాల తరబడి అసల ఆ! ఈ సంస్కృత గ్రంథాలు ఈ రకంగా రాసినోళ్ళంతానేమో వేస్ట్ ఫెలోస్. వాళ్ళకేం ఆ! తెలీదు. సంస్కృతం ఆ! తెలీదు, ఛందస్సు తెలీదు, అర్థాలు ఆ! తెలీదు. అదే. ఈ బొకడా నాయోళ్ళు నిన్నగా మొన్నొచ్చి ఏదో ఆన్‌లైన్‌లో 2 క్లాసులు చూసి మాకు సంస్కృతం వచ్చని బయటకొచ్చి డబ్బాలు కొడతా ఉండారు. అవును సార్. హ్మ్. హ్మ్. ఏదో నాయాళ్ళు. అయితే ఒకటండి నేనదే ఇప్పుడు మీకు ఫోను చేసి చెప్పమన్నాను మన కుమార్‌తోటి. ఆ! మీకు ఫోను చేసాడు చేసి సార్. లైవ్‌లో ఉండంగానే చేసిండు. ఆ! చేసుకున్నాను. అదే. మీరదనుకోలేదు. మామూలుగా చేసాడని మీరనుకున్నారు. ఆ! అక్కడే లైవ్‌లో మీరడుగుతారు. వాళ్ళ నోటి నుంచి ఏమొచ్చిద్దోనని నేను విందామని మీకు ఫోను చేయమన్నా నేను. హ్మ్. వాళ్ళు డిబేట్ కంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? హ్మ్. ఇప్పుడు ఈళ్ళేమంటారు మాతో చేయండి. ఆడేంది అసలు అబ్బా! అసలు మా గురువు గారా అదేంది ఇదేందని ఆడికేమి తెలీదు నాకు తెలుసు ఆ సంగతి. అదే అదే. వాడు ఈ అర్థానికి అది తెలుసా, ఇది తెలుసా అని కవరింగులు చేత్తన్నాడు. ఆడి సంగతి నాకు తెలుసు. హ్మ్. రమ్మన్నా అందుకే అసలు తేలుద్దాం దాని వ్యవహారం. బొక్కలు దాటన్నాను వీళ్ళిద్దరిని రమ్మన్నా. అలా కాదు సార్ ఇప్పుడు. నిజంగా ఆయన గురువు అయినట్టుంటే, ఆయనకు అంత బాగా పాండిత్యం ఉన్నట్టయితే ఓకేనండి యశ్పాల్ గారు. మరి మరి ఆయన మరి తెలుసో తెలీదో మరి నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. ఆయన చెప్పినవి ఎంతవరకు కరెక్ట్ ఉన్నాయో నేను చూస్తాను. ఆయనతో మాట్లాడతానంటే ఆయన గౌరవం నిలిచేదక్కడ. హ్మ్. మరి నువ్వు ఒక గురువు అయ్యుండి మరి సాంబశివరావు గారు మీరు ఇలా కాదండి ఇలా చెప్పేది ఇది. మరి మీరు ఎక్కడెక్కడ చదివారో ఏ గ్రంథంలో అని అడగచ్చు మిమ్మల్ని. ఇప్పుడు సంస్కృతం మా సాంబశివరావు ఇప్పటి వరకు డిబేట్లు చేయలేదు కాబట్టి మేము అతనితో చేయము. ఇన్నేళ్ల నుంచి ఉన్నాడు డిబేట్లు చేశాడా అంటే, ఉదాహరణ ఇప్పుడు ఇదే ఉదాహరణ ఏంది వాళ్ళని పిలుస్తున్నాం. ఆ! ఎవరిని పిలుస్తున్నాం బొక్కల్లాటని ఇప్పుడు అతనేదో పండితుడు అంటున్నాడు కదా! ఆ పండితుడి సంగతి కూడా తేలుద్దామని వాళ్ళిద్దరిని రమ్మన్నా నేను డిబేట్‌కి. హ్మ్. మరి ఇప్పుడు ఈళ్ళు వత్తన్నారా? వత్తన్నారా చెప్పు ఏమన్నారు రాత్రి? అదే వాళ్ళు మేము రా ఏమంటున్నారంటే మేము రాము. మేము రాము. హ్మ్. ఈయన రాను అన్నాడు. ఎవరు హ్మ్. మన ఈయన మన రవిశంకర్ రవిశంకర్ ఏమో రానన్నాడు. రానన్నాడు. కొంచెం మాకు తెలిసిన వాళ్ళు కావాలండి. సంస్కృతం తెలిసిన వాళ్ళు ఉంటే నేను హ్మ్. వస్తాను అన్నట్టుగా మాట్లాడాడు. హ్మ్. నేను అప్పటికి కూడా అన్నాను. హ్మ్. ఓకే సార్. మరి ఆయన మరి సంస్కృతం చూసాడు, చదివాడు. మరి తెలుసా తెలవదా ఆయనకు? మీరు వెళ్ళొచ్చు కదా సార్. సంస్కృతం మరి ఆయనకెట్లా ఇప్పుడు తెలుస్తుంది? నేను రాసిన గ్రంథం కాదు కదండీ శివపురాణం. అదే సార్ అదే. సంస్కృత పండితులు రాసినటువంటిది
పేరున్నటువంటి పబ్లిషర్స్ ప్రింట్ చేసినటువంటి గ్రంథాలను తీసుకొచ్చి నేను మాట్లాడుతాను. అందులో రాసిన దాన్ని నేను పండితులు, సంస్కృత పండితులు రాసిన దాన్ని నేను పండితులు మాట్లాడుతున్నా. రాసిందే కదా సార్ అది. ఇప్పుడు నాకు సంస్కృతం రావాల్సిన అవసరం ఉంది? అదే అదే. గ్రంథంలో ఉన్నది చదివి చదవటానికి నాకు సంస్కృతం రావాల్సిన అవసరం ఏంది? అంటే దీని అర్థం ఏంటంటే ఏదో సాగు చెప్పి తప్పించుకునేవటం. అదే అది. మరి మీరు రాకపోదంటారు. నేను ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు కరుణాకర్ గారి దగ్గర నుంచి పిలుస్తున్నా. కరుణాకర్ గారు ఆడెవడో పిచ్చి ముండగాడు ఒక మాట అన్నాడు. మా కరుణాకరు వాడిని ఎవరో సంస్థల దగ్గర నుంచి లెటర్ తెమ్మన్నాడు, ఎవరు ఇయ్యలేదు, ఇంత మటుకు రాలేదని ఆడెవడో చెబుతున్నాడు. ఆడ పిల్లి బిత్తిరేగాడు వాడు. వాడికి ఏం తెలియదు. వాడు నిన్నగా మొన్న వచ్చినాడు. కరుణాకర్ గారు ఒక లైవ్ పెట్టి సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ వాళ్ళు ఈయన మా తరఫున డిబేట్కి వస్తాడని డిక్లేర్ చేస్తే నాకు ఒక లెటర్ అనేది ఇస్తే నేను వచ్చి డిబేట్ చేస్తాను అన్నాడు వాడు. వెంటనే నేను ఆ సాక్షి అపాలిటిక్స్ నెట్వర్క్ తరపు నుంచి రవీంద్ర అని ఉంటాడు బ్రదరు. సో ఆయన వీడియో పెట్టాడు, పబ్లిక్గా వీడియో పెట్టాడు. మా తరపున మేము సాంబశివరావుని పంపిస్తాము, సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ తరపు నుంచి సాంబశివరావు డిబేట్కి వస్తాడు, నువ్వు రా, నువ్వు సిద్ధమేనా అని చెప్పేసి వీడియో పెట్టారు. ఆ తర్వాత నేను దాన్ని వైరల్ చేసి వీడియోలు చేసా. అప్పుడు ఏంద్రా కరుణాకరు నువ్వు ఇట్లా అన్నావు కదా, వాళ్ళు వస్తా ఉన్నారు, ముందుకు వస్తా ఉన్నారు, రారమ్మరు అని చెప్పేసి నేను వైరల్ చేస్తే ఆ వీడియోని ఎంత ఎంత చేసినా వాడు ఇంక సైలెంట్ అయిపోయాడు, రాలా ఇంకా. అంటే నిజాలు చెప్పాలండి ప్రజలకి. ఈ పిచ్చి మొన్న కొడుకులు నిన్నగా మొన్న వచ్చినప్పుడు ఈడెవడు వచ్చి సాంబశివరావు మా కరుణాకర్ అలా అన్నాడు, ఆడికి ఎవరు లెటర్లు ఇవ్వలేదు. ఈడికి ఎవరు ఇచ్చారు లెటర్లు? అసలు ఈడికేం తెలుసు బైబిల్? ఇప్పుడు బైబిల్ వానికేం తెలుసు? లేదు, హిందూ గ్రంథాల గురించి తెలిస్తే నేను అప్పుడు అన్నా, అరే నేను ఫస్ట్ అన్నా, అరే నువ్వు పరిపూర్ణ దగ్గర నుంచి చిన్నజీఆర్ దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకొని రారా, నువ్వు హిందూ గ్రంథాల గురించి అంటే మా సంస్థ తరపున మేము పంపిస్తున్నాం అని చెప్పి నువ్వు లెటర్ ఎత్తరారా అన్నా నేను. సరే అది తీసి పక్కన పెట్టినా, వాడు అడిగిన దానికి మన వాళ్ళు ముందుకు వచ్చారు. సాక్షి అపాలజీ నెట్వర్క్ నుంచి ఇదిగో మేము సాంబశివరావుని మా డిబేట్కి మా తరపున పంపిస్తానని అంటే వాడు ఎందుకు రాలేదు, మరి ఎందుకు దాక్కున్నాడు వాడు? అంటే అబద్ధాలు అనమాట. వీళ్ళు నోరు తెరిస్తే అబద్ధాలు. తర్వాత డిబేట్లు చేయట్లేదంటే మీరు వస్తే నేను చేయటానికి. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి పిలుస్తున్నా, ఎవడన్నా వస్తే కదా నేను చేయటానికి. మీరు ఏదో సాగు చేసి తప్పించు. ఇప్పుడు ఆయన ఉన్నాడండి రాజమండ్రిలో, ఒక ఆయన ఉన్నాడు మణికుమార్ గారని, క్రిస్టియనే ఆయన, బాగా మర్యాదస్తుడు, బాగా మాట్లాడతాడు. ఈ బొక్కల డాక్టర్ తోటి నేను వారం రోజులు మంత్రాలు జరిపించాను. ఈ శివలింగం మీద డిబేట్ చేయటానికి దాదాపు వారం రోజులు మాట్లాడిచ్చాను ఆయనతోటి సామరస్యంగా. అంటే మేమిద్దరం మాట్లాడిన గొడవ ఇద్దామని, ఒక పెద్ద మనిషిని పెడదామని మధ్యవర్తిని ఆయన చేత మాట్లాడిచ్చాను. అది అన్నాడు, ఇది అన్నాడు, అదన్నాడు, ఇది అన్నాడు. చివరికి నేను అదేదో ఇస్తాను, నాకు అర్థం చెప్పండి, నాకు అది చెప్పండి, ఇది చెప్పండి అని చూసుకుని పారిపోయాడు. తప్పించుకోవడానికి సార్, వీళ్ళకి ఏంటంటే తప్పించుకోవడం అంటే. ఇప్పుడు ముదిగొండ శివప్రసాద్ తోటి కూడా ఆయనతోటి రమ్మంటే ఇద్దరు రాయండ్రా బాబు అని అంటే దానికి అట్లాగే నేను ఆయన చేత మాట్లాడిచ్చాను, అది కూడా జాయిన్ అయ్యాడు. ఆయన ఒక మెంటల్గా తయారయ్యాడు. నీకు అది తెలియదు, ఇది తెలియదు అని ఇది రాకుండా పోయారు. మీరు ఎవరు రాకపోదని నేను ఎట్ట చేశారు? ఇప్పుడు నన్ను చూసి భయపడి మీరు పారిపోతుంటారే. ఇప్పుడు సాంబశివరావు దగ్గర ఇన్ని గ్రంథాలు ఉన్నవాడు ఏ గ్రంథంతో కొడతాడో మనకు దిమ్మ తిరిగిద్ది. వాడి దగ్గర ఏమేముందో మనకు తెలియదు, ఎందుకు వచ్చిన బాధ, వాడి దగ్గర ఉండా పరువు పోగొట్టుకోవడం అని మీరు భయపడుతుంటారు. దానికి నన్ను ఏం చేయమంటా డిబేట్లండి? నువ్వు అందరి దగ్గర పోయినా నా దగ్గర రావట్లేదు కదా మీరు. నేను ఇప్పుడు పిలుస్తున్నాగా, రాత్రి మీరు చెప్పారుగా సాంబశివరావు చేయండి సార్ మీరు డిబేట్ అని. ఆయన సంస్కృతం రాదు, నేను చేయనని వెళ్ళిపోయాడు. అది ఏమన్నా అసలు రీజనబుల్ మాట అనేది? సంస్కృతం నేను రాయలేదు కదా గ్రంథాన్ని. లేదు, మీరు డిక్లేర్ చేయండి. ఇప్పుడు వరకు మార్కెట్లో ఉన్నటువంటి, ఇప్పుడు అమ్మబడుతున్నటువంటి హిందూ గ్రంథాలు మొత్తం కూడా తప్పు, ఆ అనువాదాలన్నీ తప్పు, వాళ్ళకి ఎవడికి ఏమీ తెలియదు, మేము పండితులు, మేము రాస్తాం గ్రంథాలు, మేము చదవండి అని చెప్పి మీరు బహిరంగ స్టేట్మెంట్ చేయండి. ఇంటికి వచ్చి తంతారో లేదో చూద్దాం. వాళ్ళంతా ఇంటికి వచ్చి పడేసి తంతారో లేదో ఒకసారి స్టేట్మెంట్ పబ్లిషర్స్ వచ్చి. ఈ పిచ్చి నాయాలు ఒప్పుకోరు. వీళ్ళు ఏదో కవర్ చేయాలని పోయి ఇంకా ఎక్కువ దాన్ని డ్యామేజ్ చేస్తున్నారు వీళ్ళు హిందూ మతం. ఇప్పుడు ఈయన ఉన్నాడండి, ఎవరు, గరికపాటి నరసింహరావు. వాళ్ళు ఎంత ఎలికల్లా వాళ్ళు అంటే, రాముడు మాంసం తిన్నాడు, అవునండి, క్షత్రియులు మాంసం తింటారు, అయితే ఏంటి అన్నాడు. అయిపోయింది. ఇంకా దాని గురించి ఎవడు విమర్శ చేయడు, ఇంకా దాని గురించి ఎవడు విమర్శ చేయడండి. అవును, క్షత్రియుడే మా రాముడు మాంసం తిన్నాడు, అయితే ఏంది, యుద్ధం చేయాలంటే ఖండబలం కావాలి. మరి మాంసం తింటే కదా వచ్చేది ఖండబలం.
క్షత్రియులు అంతే, మరి రాజ్యాన్ని రక్షించాలి కదా, దేశాన్ని రక్షించాలి కదా అని అన్నాడు. అయిపోయా. అలాంటి వాళ్ళు హిందూ మతానికి ప్రొటెక్ట్గా ఉంటారు కానీ వీళ్ళు వాళ్ళ వల్ల ఉపయోగం ఉంటుంది కానీ ఈ దరిద్రులు దాన్ని కవర్ చేయాలి. ఒక అబద్ధానికి ఒక దరిద్రాన్ని కవర్ చేయడానికి 100 అబద్ధాలు ఆడుతున్నారు వీళ్ళు, ఒకదాని మీద ఒకటి. అవును సార్. వీళ్ళు వీళ్ళని చూస్తుంటే నాకు కోపం కాదు కానీ నవ్వు వస్తుందండి వీళ్ళ మాటలు ఏంటంటే. రాత్రి తెగ నవ్వుకున్నాను. విచిత్రంగా ఉంటాయి సార్, విచిత్రంగా. రాత్రి వాడు ఇప్పుడు ఉండి వాడి చేతిలో రాయండి ఇసిరిసి అయిపోయాడంట వాళ్ళ మీద. అనిపించింది అక్కడ. ఏమి కథలు అల్లుతారు అసలు. శ్లోకంలో చూపి బాణాలింగం, లింగం అంటే బాణాలింగం అని అన్నారు కదా మీరు. మరి బాణ అనే మాట ఉంటుంది కదా లింగం ముందు. లేదు శాలిగ్రామ రాయి అని ఉంటది. శాలిగ్రామ రాయుళ్ళు ఎక్కడెక్కడ ఉందో దాని గురించి రాశారు స్పష్టంగా. మరి అది లేదుగా, మరి అక్కడ శాలిగ్రామ దానికి సంబంధించింది అది స్టోన్ అని లేదు కదా, శ్లోకంలో లేదు కదా శాలిగ్రామ. సార్ మధ్యలో అక్కడ పెట్టి గోపి ఎరికపోయింది సార్ అది చూపించి. బలి అయిపోయారు రాత్రి నీది అమ్మకి. నేను అక్కడే ఉన్నాను, అదే సబ్జెక్ట్ ఉన్నాను. విన్యాసాలు ఈ దరిద్రులకి వల్లగాక ఆడేదో పండితుడు అని పట్టుకొచ్చారు అలాంటివి. వాడు వచ్చి ఏదో అసలు చెప్పడు, నీ ముక్కు ఆడుందంటే స్ట్రైట్ చూపాడు ఇక్కడ ఉందని. ఆడు ఎక్కడెక్కడో తిప్పుతాడు ఆ చేతిని తీసుకెళ్ళి. నవ్వు భలే వచ్చింది నాకు రాత్రి అయితే. రా ఈరోజు సాయంత్రం అసలు వాళ్ళ సంగతి తేలుద్దాం, నేను తప్పని నిరూపిస్తా. పెట్టండి ఈరోజు సాయంత్రం 8 గంటలకు స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. ఓకే సార్. 8 గంటలకు స్టార్ట్ చేసి నేను కూడా వస్తాను లైవ్ లోకి. ఈ రోజు ఏం చేద్దాం అంటే శివలింగం మీద మాట్లాడదాం. మీతోనే. ఓకే సార్. ఈ రోజు శివలింగం చేద్దాం. 2 రోజులు ఆగి బృందన మానభంగం చేసింది విష్ణు. అవును సార్. దాని మీద కూడా నేను నిరూపణ చేస్తా. ఓకే సార్. విత్ ప్రూఫ్స్ వాళ్ళ గ్రంథాలతోటి. మనం ఎట్టి మాటలు చెప్పాం వాళ్ళకి. మళ్ళీ వాళ్ళు లేకపోయినా కానీ ఉండట్టు అది ఆ లింగం ఇది ఈ లింగం బోల్డ్ లింగం అని చెప్పం మనం. సరేనా? ఏ ఎదవాళ్ళు ఎందుకు వీళ్ళ గురించి పట్టించుకోవడం వదిలేస్తుంటే అబ్బాయి మరీ అసలు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఒకటే బ్రదర్, ఈ బూత్ బ్యాచ్ ఉంది కదా, వీళ్ళు చీకట్లో దాక్కుని మాట్లాడుతున్నారంటే దాని అర్థం ఏంది? వాళ్ళకు ఒక భయము. పబ్లిక్ ఏంటంటే మేము కరెక్ట్ గా మేము తిడుతున్నాం, బూతులు మాట్లాడుతున్నాం, వాళ్ళ ధర్మాన్ని వాళ్ళే జరగొట్టుకుంటున్నారు. వాళ్ళు ముఖాలు బయటికి చూపిస్తే వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు వాళ్ళ పిల్లలు గాండ్రించి ముఖం మీద ఉమ్మేస్తారు. అవునవును సార్. అది అరే మా ఇట్లా మాటలు మాట్లాడుతున్నాడని గాండ్రించి ముఖాన్ని ఉమ్మేస్తారు. ఏంద్రా మీరు మాట్లాడే మాటలు అని. అంతా అంటే వాళ్ళకి క్యారెక్టర్ లేదు. అవునవును సార్. ఈ క్యారెక్టర్ లేని వాళ్ళతో సాంబశివరావుని డిబేట్ చేయి, నువ్వు డిబేట్ చేయి అంటే ఏం చేయాలరే? నీ అమ్మ నీ అక్కని బూతులు తిట్టుకుంటూ కూర్చోవాలి వాడు. నేను అదేనండి వీళ్ళంతా పిల్ల బచ్చా నాయాళ్ళు, వీళ్ళకి ఏం తెలియదు బూతులు. మరి అదే కదా ఇప్పుడు వాళ్ళకి అసలు ఆ మాట అంటేనే వాళ్ళు ఒక్కసారి ఉలిక్కి పడతారు. నిజమే కావాల నిజమే అన్న ఫీలింగ్ కూడా వాళ్ళకి కలుగుతుంది ఇప్పుడిప్పుడే. నేను కూడా అదే మాట వాడినా సార్. మన వీడు ఋషికన్ గారు ఊరికే రమ్మని తలుగుతున్నాడు అఖిల్ గారు అంటారు. అంటే మీరు అందరు బూత్ బ్యాచ్ పెట్టుకొని మొత్తం తెలంగాణ రాత్రంతా దయ్యాల్లాగా ఒక రెడ్ లైట్ ఏరియాలో కూర్చున్న మనుషుల్లాగా వాడు చిన్న లేదు పెద్ద లేడు ముసలోళ్ళు కూడా, మీ దాంట్లో ఉన్న ముసలోళ్ళు కూడా అవే బండ బూతులు తిడుతున్నారు. అసలు మీలాంటి రెడ్ లైట్ ఏరియాలో కూర్చున్న వాళ్ళ దగ్గర మేము ఎట్లా రావాలి అంటే వాడు ఫోన్ లో సంభాషణ. ఇప్పుడు వాళ్ళలో కొంతమంది లేడీస్ కూడా అప్పుడప్పుడు ఉంటారండి, వీళ్ళు మాట్లాడే రోత మాటలను వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారంటే అంటే వాళ్ళ క్యారెక్టర్ ఏంది? వాళ్ళకి సిగ్గు చీరాలు ఉన్నాయా సార్? వాళ్ళ క్యారెక్టర్ కూడా చెడిపోయిన క్యారెక్టర్ అయితేనే కదా వాళ్ళంటి ఇప్పుడు ఇంకొక మాట, మా గురువు గారు మా గురువు గారు అంటున్నారు. ఆడు నిజంగా పండితుడే కనుక అయితే ఆడు ఏమాత్రం సభ్యత సంస్కారం ఉండవాడైతే వీళ్ళకి బుద్ధి చెబుతారు. అరే మీరు అలా మాట్లాడగారండి, మనం ఒక విషయాన్ని ఇక్కడ చెప్పదలుచుకున్నాం, అది ప్రజలకు చెబుతున్నాము, వింటారు, మీరు మధ్యలో ఇలాంటి అలగా మాటలు రోత మాటలు మాట్లాడగాకండి అని చెప్పి వాళ్ళకి అది గడ్డి పెడతాడు పద్ధతి గల్లవాడు. కానీ వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. వీళ్ళు బొక్కలు డాక్టర్ ఒకడు, ఒకడు ఇంకొకడు ఇట్లాంటి వాళ్ళు అంతా ఇట్లాంటి బూత్ బ్యాచ్ని అంటే ముందు పెట్టుకొని మా జోలు ఎవరైనా వస్తే మేము బూతులు తిట్టేస్తాం, ఇదిగో మా బూత్ బ్యాచ్ ఉందరే చూడండి, మాకు అడ్డుగా మా బూత్ బ్యాచ్ ఉంది, మీరు మమ్మల్ని ఏమన్నా అంటే మీ బూతుల చేత బూతులు తిట్టేస్తాం.
ఆ! అని అంటే అందరూ భయపడరు కదా! సాంబశివరావు లాంటి వాళ్ళు ఉంటారు కదా! ఆ! అదే. ఒకటంటేనే 4 తగిలిస్తారు ఇక. అవునవును. ఆ! మొన్న ఆ! దిగింది వాడికి గోచిగాడు సడెన్‌గా వచ్చాడు. నేనేదో ఆ! వెనకాడతానులే అనుకున్నాడు. వాడిని దంచాను మామూలుగా దంచలా వాడిని. వాడు అంటుంటే రోట్లో అన్నీ గుర్తు చేసుకుంటూ రోట్లేసి దంచినట్టు దంచేసాను. ఒక్కొక్క రిఫరెన్స్ చదువుతుంటే నా కొడుకు వాడికి దిమ్మ తిరిగిపోయి, ఆ! దిమ్మ తిరిగి దెబ్బకి పరాలోడు గోచిగాడు. ఆ! ఒక్కొక్క రిఫరెన్స్ భయంకరంగా వాడి జీవితంలో వినని రిఫరెన్స్‌లు చదివి వినిపించా నేను. బుక్‌లో ఎంటర్ చేసినయి. ఆ! అట్లా. బుక్‌లో అంటే ఆల్రెడీ ఎంటర్ చేసిన రిఫరెన్స్‌లు ఆ! ఆ! ఒక్కొక్కడు తీసుకొని వరుసపెట్టి చదువుతుంటే వాడికి దిమ్మ తిరిగిపోయి బూతులు తిట్టుకుంటా పరాలు. ఆ! ఓకే సార్. అట్టాగే అందరూ ఇప్పుడు అందరూ పాపం మీలాగా మెత్తగా మంచితనంగా ఉండరు గదా! ఆ! ఆ! నేనైతే సార్ ఎనక ముందు నే నే చూడను. నే నేను కూడా తిట్టాను సార్. గోపిని ఫస్ట్ బాగా తిట్టినా స్టార్టింగ్‌ల. వద్దొద్దులేండి. మీలాంటోళ్ళు అనాల్సిన అవసరం లేదులే. ఆ! ఇగ ఇగ నేనున్నాగా మీ అందరి తరపున నేను చూసుకుంటా గాని వ్యవహారం. అట్ట ఆ! గాదు. సార్. మొత్తానికి రాత్రి ఒక కామెడీ షో నిర్వహించారీళ్ళు. అందరూ కలిసి. అవును సార్. సరే ఈరోజు మనం ఏందంటే ప్రజలకు గూడా ఏందంటే చూసేవాళ్ళకి అవును సార్. ఏది సత్యం, ఏదనేది గలిబిలనేది లేకుండా మనం ఆళ్ళ గ్రంథాల ఆధారంగానే ఈరోజు మనం నిరూపణ చేద్దాం. ఓకే సార్. ఈరోజు ఏందంటే శివలింగం మీద మాట్లాడదాం మనం. ఓకే సార్. ఓకే వాళ్ళ సార్. డిబేట్‌కి పిలుద్దాం. హ్మ్. అవసరమైతే లైవ్‌లో తీసుకుందాం వాళ్ళని. ఎవరిని మొఖాలు ఆ! చూపించొచ్చేవాళ్ళని. నిన్న ఒక ఆ! మాట అన్నాడు. నేను చెప్పటం మర్చిపోయా. ఆ! వాడు రాత్రి ఏమన్నాడంటే, నాకు లింక్ ఇచ్చాడంట. ఆ! నేను పోలేదంట. నేను భయపడి లైవ్‌లోకి పోలేదంట. నాకెప్పుడు ఇచ్చాడు లింక్ అని అన్నాడు. అబద్ధాలు సార్. ఇదేంటంటే లైవ్‌లో పిచ్చి అన్నీ నా పబ్లిక్ ఏదో పిచ్చి ముండా క్రియేట్ కొడుకు వాడు. చేసుకోవడానికి. ఆ! మరి వాడు నేను లింక్ ఇయ్యకపోతే వాడు ఎలా వచ్చాడు నా రూమ్‌లోకి? ఆ! వాడే చెబుతున్నాడు. ఇదిగో నేనున్నానండి ఇక్కడ. నన్ను తీసుకోలేదు అని చెప్పి వాడే చెబుతున్నాడు. మరి నేను లింక్ ఇయ్యకుండా నువ్వు ఎట్లా వచ్చావు అక్కడికి? హ్మ్. నువ్వు లింక్ లేకుండా నువ్వు అక్కడికి ఎట్లా వచ్చావు? అదే. అదే. పబ్లిక్‌లో లింక్ ఇచ్చి అప్పట్లో నేను హ్మ్. పిలిచాను మీకు గుర్తుందో లేదో. ఆ! మీరు అవును సార్. ఎవడైనా సార్ సరే పిలిచారు. మొఖాలు చూపించొస్తే నేను డిబేట్ చేస్తాను. ఇక్కడ ఆ! లైవ్‌లోనే అవును. మాట్లాడతాను. నేను కూడా వచ్చాను కదా సార్ ఆ రోజు దమ్ముంటే లైవ్‌లో. రాండిరా మీలో ఎవడైనా సరే సవాల్ చేసి బాంచదు. 4 వీడియోల దాకా నేను ఇచ్చి రమ్మని చెప్పాను నేను. డిబేట్ హ్మ్. చేద్దాం రాండిరా మొఖాలు చూపించి రండి నాలాగా. హ్మ్. అని చెప్పి అయినా మీరు పబ్లిక్‌గా లింక్ ఇస్తే వాడు కూసే కూతలు అంటే ఇక వాళ్ళకి అట్ట అబద్ధాలు చెప్పుకోవాలండి వాళ్ళు. వాళ్ళ ఆ! గురించి గొప్పలు అబద్ధాలు అబద్ధాలు చెప్పుకొని చెప్పుకోవాలి. వ్యూస్ పెంచుకోవాలి. సబ్‌స్క్రైబ్ ఇప్పుడు పెంచుకోవాలి. ఆ తిక్కల నాయాలు ఇదిగో నేనెళ్ళాను రూమ్‌లో కంటే నువ్వు లింక్ లేకుండా నువ్వు అక్కడి దాకా పోలేవు గదా! ఆ! అవును సార్. అదే. అదే. ఇప్పుడు నువ్వు రూమ్‌లోకెళ్ళాలంటే లింక్ ఉండాలక్కడ. నేను హ్మ్. లింక్ హ్మ్. ఇయ్యకుండా నువ్వెలా వచ్చావు మరి ఆడికి? అదే. పబ్లిక్‌నే ఇచ్చారు కదా! ఆల్రెడీ అందులో పెట్టారు కదా! ఆల్రెడీ ఇచ్చాను నేను. మీరు రండి దీన్ని తీసుకుంటా. అవును. మీరు మొఖాలు చూపియకుండా దొంగల్లాగొస్తే నేనెందుకు తీసుకుంటా మిమ్మల్ని? మీరెవరో నాకు తెలుసు ఆడికొచ్చినోళ్ళు. నేను హ్మ్. చెప్పా మీరు మొఖాలు చూపించి రండి నేను తీసుకుంటా లైవ్‌లోకి. హ్మ్. దొంగల్లాగా చాటునుంటే మాత్రం నా వల్ల గాదు నేను తీసుకోనని చెప్పేసా. హ్మ్. ఎందుకంటే ఒకటే ఇప్పుడు వీళ్ళు మాతో డిబేట్ చేయండి ఎవడన్నా ఈ బూత్ బ్యాచ్‌లో ఒక్కడన్నా హిందూ గ్రంథాలు తీసి ఇదిగో ఈ పలానా రిఫరెన్స్ ఇలా ఉంది. పలానా రిఫరెన్స్ ఇలా ఉంది. హ్మ్. ఇది మా గ్రంథాల్లో ఉన్నటువంటి సారాంశం, గొప్పతనం అని చెప్పి ఎవడన్నా ఒక వీడియో అన్నా చేసాడా ఈళ్ళల్లో? ఎవరు చేయలేదు. లేదు ఏమైనా సాంబశివరావు చెప్పుంటే. లాంటోళ్ళు మాట్లాడిన వీడియోలు ఇదిగో వాళ్ళ గ్రంథాలు చూపించి వాటినేమన్నా ఖండించారా ఈళ్ళల్లో ఒక్కడన్నా? అది లేదు. అంత సీన్ లేదు వాళ్ళకు. ఏమైనా మరి తిట్టుడే. మరి ఆళ్ళతో ఏం ఏం బూతులు ఏం డిబేట్ చేయాలి నేను? ఆ! ఇప్పుడు అట్లా ఇప్పుడు కాదు సార్. ఇప్పుడు వాడు గోపి గాడు లైవ్‌లో డైరెక్ట్ ఒప్పుకున్నాడు. నాకు తెలవదండి గ్రంథం. ఈ విషయాలు ఏంటి సార్ చెప్తారా అని మరి తెలియనోడితో నేను అందరూ డిబేట్ అడుగుతున్నారని చేసేదేంది? వాడే అంటున్నాడు. వానితో డిబేట్ మీరు ఎట్లా చేస్తారు సార్? ఎట్లా చెప్పమను? ఏ లెక్కలో చేయాలి ఇప్పుడు వాడితోటి నేను డిబేట్? ఆ! అదే. అదే. అదే నేను చెప్పట్లా డిబేట్ అనంటే ఎదురు పళ్ళలో కూర్చొని అరేయ్! నీ అమ్మ, నీ అక్క అని బూతులు తిట్టుకోవాలి. ఆ! అది అదే తిట్టుకోవడమే. డిబేట్. అదే డిబేట్ ఆళ్ళకు. నాకవసరమా? నాకవసరమా అది? ఆ! ఈళ్ళెంత రెచ్చగొట్టినా ఒకటండి. మేము చెట్టు చాటు నుండి బాణాలేత్తాం నువ్వు బలైపోవాలి అని చెప్పి ఈళ్ళెన్ని స్కెచ్‌లేసినా, నేను వాలీని గాదు అదే. బలైపోవడానికి. మెదలకుండా చెట్టు దగ్గరకొచ్చి ఒక్కొక్కడిని చెట్టుకి ఏళ్ళ తీత్తా. చెట్టు ఎనకమాల చెట్టుకి అవును ఉరి సార్. తీత్తా ఒక్కొక్కడిని. నా ఆ! సంగతి తెలీదు. ఆ! ఆళ్ళెంత రెచ్చగొట్టినా నేనేదో రెచ్చిపోయి వాళ్ళ దగ్గరికి పోతానులే అనుకుంటున్నారాళ్ళు. అవును సార్. ఆళ్ళు నా స్థాయికి సరిపోరు. నాకసల అవును. ఇదైనోళ్ళే కాదు. ఇయన్నీ అవును సార్. ఏందంటే ఆహ్, సార్ సార్ మీ ప స్థాయి అడిగినప్పుడు నేను కరుణాకర్‌ని అదే అడిగిన. హుహు. కరుణాకర్‌కున్న స్థాయి ఏంటిది? ఆ! అని క్వెషన్ చేశా నేను. అంతే కదా! కరుణాకర్ పండితుడా? హ్మ్. వాళ్ళని అడిగినా సార్ నేను రాత్రి గూడా. హ్మ్. కరుణాకర్‌కున్న స్థాయి ఏంటిది? నీళ్లు, ఆల్రెడీ జలములు కలిస్తే బుడగలు ఉత్పన్నమవుతాయి. అది ఆ! వాడికి తెలిసిందది. జ్ఞానం. ఆ! అదే. అదే. జలం, నీళ్లు 2 గూడా వేరు వేరు ఒకటి కాదు. హ్మ్. అయితే ఇప్పుడు
ఈళ్ళు ఇట్లాగేనండి. సాంబశివరావు డిబేట్‌కి రావట్లేదు. మీరొత్తేగా నేను జేయటానికి. అవును. మీరు రాకుండా నేనేం జేశాను? అవునవును సార్. పిలుస్తున్నాం. ఇప్పుడు గూడా పిలుస్తున్నాం. సందర్భం వచ్చింది పిలుస్తున్నాం. ఆ! లైవ్‌లో అడిగిచ్చాను మీ చేత వాళ్ళ బండారం బయటపడాలని. ఆ! పారిపోయాడు అతను. తప్పించుకున్నాడు. పారిపోయారు. నేను అంటే జేయనండి. నాకు పారిపోయినట్టసలది. సంస్కృతం రావాలని. సంస్కృతం రావాలని అవసరం ఏంది? నిజంగా అతను ఈసారి మీరు అదే పండితుడైతే మీతో అడగండి. రావాలా? సాంబశివరావు రాసిన గ్రంథం అయితే అది. హ్మ్. అవునండి. ఇతనికి సంస్కృతం రాదు. ఈ గ్రంథాలు ఎలా రాస్తాడు? ఇతను ఎలా మాట్లాడతాడని మీరు అనుకోవాలి. సంస్కృత హ్మ్. పండితులు. హ్మ్. దాదాపు వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆ సాహిత్యాన్ని అవపోసన బట్టి రాసినటువంటి పండితులు, సంస్కృతం మీద పట్టున్నటువంటి పండితులు రాసిన గ్రంథాలను తీసుకొని ఆయన మాట్లాడుతున్నాడు. అవును. ఆయన సంస్కృతం రావాలని పనే ఉందని చెప్పి ఈసారి మీరు చెప్పండి ఆళ్ళతోటి గట్టిగా. వాళ్ళకి తెలియనిదేముందిలే కావాలని మాట్లాడతారు గానీ. రవిశంకర్ గాలి తీసేద్దాం సార్. గోపీసేన గాలి తీసేద్దాం ఈరోజు. హ్మ్. అలా పెద్ద పెద్ద పండితులు, మహనీయులు రాసిన గాలి గ్రంథాలను తీసేయటం ఎందుకు గాదు. పక్కన పెట్టేస్తున్నారు? తప్పుడు అర్థాలు అంటున్నారు వీళ్ళు అని మనం క్వెషన్ చేద్దాం సార్. గాలి తీసేయటం గాదు. బరస్ట్ చేసేత్తా. అంతే సార్. అది చేద్దాం బరస్ట్. ఈరోజు. ట్యూబ్ బరస్ట్ అయిపోద్ది చూసావా? అట్ట తీసేత్తా. గాలి తీయటం నా చేత గాదు. బరస్ట్ చేయటమే తెలుసు నాకు. ఆ! అట్నే చేయండి సార్. అది. ఈరోజు చేద్దాం అట్నే. అదనమాట. హ్మ్. చేద్దాం తప్పకుండా. ఈరోజు ఒకటి చేద్దాం. 2 రోజులు ఆగి నేను ఈ పని మీద ఉండి అప్పుడే జలంధరుడు దాని మీద ఆ టైంలోనే చేద్దాం అనుకున్నాను నేను. నాకు ఈ ఆ! పుస్తకం పని ముందు దీన్ని తొందరగా రిలీజ్ చేయాలని ఆ పనుల హడావుడిలో ఉండి నేను అది లేట్ చేశా. సార్ అయిపోయిందా సార్ బుక్కు? అది రిలీజ్ అవుతుందా? అయిపోయిందండి. వచ్చిద్ది ఇంకో 10 రోజుల లోపు అట్లా హ్మ్. సార్ నాకు వచ్చి కూడా ఒకటి కావాలి సార్. భలేవాళ్ళు మీకు ఇయ్యకుండా ఎలా ఉంటాను నేను. అదే. అదే. ఫోను చేయండి ఎందుకంటే అప్పుడు ఖచ్చితంగా నేను ఆయుధం మాకొక ఆయుధం అది. ఆయుధం మామూలు ఆయుధం కాదు. అదే సార్ అదే. ఈ మతోన్మాదులకి ఎక్కడ దిగాలో అక్కడ దిగిద్ది. అవును సార్. వాళ్ళకి అదే భయం సార్. రామశివరావు బుక్ రిలీజ్ చేస్తే మా గ్రంథాల వాళ్ళు పరిస్థితి అప్పుడే ఏంది? నాకు పబ్లిసిటీ మొదలుపెట్టారుగా బ్రాండ్ అంబాసిడర్ లాగా. అవునవును. నా పుస్తకం నేను అదే అనుకున్నాలే. ఆ! ఆ పుస్తకానికి పబ్లిసిటీ నేను పెద్ద కష్టపడాల్సిన పని లేదు. ఆల్రెడీ ఉంది బ్యాచ్, బూత్ బ్యాచ్. ఇది నాకు అవును బాగా సార్. ఉపయోగపడిద్దని అనుకున్నారు. అట్లాగే స్టార్ట్ చేసారాళ్ళు నాకంటే ముందే. అవును. అవును సార్. అవును. నాకంటే ముందే వాళ్ళు స్టార్ట్ చేసి డిబేట్ చేసి నీ పుస్తకాన్ని రిలీజ్ చేయని ఏదో ఆ! పెట్టారు గదా! ఇంకా అవును సార్. అవును. అట్లా రేపొద్దున మన పుస్తకానికి బ్రాండ్ అంబాసిడర్స్ ఈళ్ళంతా గూడా. వీళ్ళతోటి అయితది సార్. జీతం ఇత్తానని జెప్పు చివర్లో. ఆ! ఎక్కువ సేల్ చేయాలిరా మీరు హిందువులకు బాగా మీరు పబ్లిసిటీ చేయాలి. సాలరీ ఇత్తా అన్నాడురా సాంబశివరావు మీకని చెప్పండి ఈసారి. అవును ఆ! సార్. అదే. అవును సార్. ఎంతో కొంత ఇత్తాడులేరా అనేది ఉంచుకోడు. ఆ! మీ కష్టార్జితం ఉంచుకోలేరా మీకు సాలరీ ఇత్తాడులే. బుక్‌ని బాగా పబ్లిసిటీ చేసి హిందువులకు బాగా చేరేయండి అని చెప్పు. హ్మ్. అడిగితే. అవును సార్. సరే. ఆ! సరే బ్రదర్ మరి అయితే సాయంత్రం సరే. 8 గంటలకు రెడీగా ఉండండి. లింక్ ఇస్తాను. ఓకే మనిద్దరం సార్. మాట్లాడదాం. ఓకే సార్. అవసరమైతే చివర్లో లింక్ ఇచ్చి వాళ్ళని తీసుకోండి సార్ వాళ్ళని తర్వాత. తీసుకుందాం. ఇప్పుడు బొక్కల డాక్టర్ వచ్చినా ఓకే. హ్మ్. రవిశంకర్ వచ్చినా ఓకే సాయంత్రం. ఓకే. ఓకే బూత్ సార్. బ్యాచ్ వచ్చి మాట్లాడాలంటే మొఖాలు చూపియాలి. అంతే సార్. అంతే. అట్లయితేనే లేకపోతే తీసుకోను. అది కూడా ముందే హ్మ్. చెప్తున్నా. ఒకవేళ వాళ్ళని తీసుకున్నా గాని ఆ! ఒక్కళ్ళకంటే ఎక్కువ తీసుకోవాలి సార్ వాళ్ళు. ఇద్దరు ముగ్గురైతే సతాయిస్తారు వాళ్ళు. ఒకవేళ వాడు ఎవరైనా వాళ్ళిద్దరిని వచ్చాడనుకోండి. తీసుకుంటా వత్తే. బొక్కల సార్. డాక్టర్‌ని, రవిశంకర్‌ని. బొక్కల డాక్టర్ గాని వాళ్ళని గాని. బొక్కల ఆ! డాక్టర్, రవిశంకర్‌ని నేను పిలుస్తున్నా. ఓకే. ఎందుకంటే ఈ వీడియో ఇప్పుడు మనం వీడియో పెడతానికి ఈ సంచలనం రేపుతున్నటువంటి వీడియో శివలింగం వీడియో ఫస్ట్ హ్మ్. మనమే కదా పెట్టింది. మీరే సార్. దానికి కారణం బొక్కల డాక్టరే. అదే. బొక్కల అదే. డాక్టరు ఒకసారి ఏదో మాట్లాడితే ఆ సందర్భంగా నేను ఆ వీడియో పెట్టా. ఆ! అది మామూలు వైరల్ కాల. ఆ! దాని మీద తర్వాత మూవీ తీసే స్థాయికెళ్ళిపోయింది ఆ వీడియో. ఆ! తర్వాత ఇప్పుడు అది ఇప్పటికి గూడా అది ఇప్పటికే కాదు ఎప్పటికి గూడా ఆ వీడియో సంచలనమే. మనం అవును లేవనెత్తిన సార్. పాయింట్ అనేది ఆ! అది అట్లాగే ఇక అది భయంకరంగా వీళ్ళని దహించి వేస్తా ఉంటది. హ్మ్. ఇక నానా తిప్పలు విన్యాసాలు పడతా ఉంటారు ఈళ్ళు. కాబట్టి దాన్ని ఆ! మాట్లాడదాం దాని మీద ఈరోజు. డిబేట్‌కి ఓకే. వాళ్ళిద్దరిని పిలుద్దాం. బొక్కల డాక్టర్ కాబట్టి తర్వాత నేను పండితుడినని ఈ మధ్య ఎర్రవీగుతున్నాడు గదా! ఆ! ఆ పాండిత్యం ఏందో జనాలకు చూపిద్దాం ఈరోజు వీళ్ళిద్దరు గనుకొస్తే. ఓకే సార్. ఓకే. వీళ్ళిద్దరిని ఖచ్చితంగా తీసుకుంటాం. బొక్కల డాక్టర్‌ని అలాగే హ్మ్. రవిశంకర్‌ని. ఓకే లింక్ సార్. ఇద్దాం ఈరోజు. సరే. సరే. నేను ఇది గోపికి ఇది చెప్పమంటారా? గోపికి చెప్పమంటారా? రమ్మని ఆళ్ళని పంపియమని? వాడుని పంపియమంటే ఈళ్ళొత్తారా అంటావా? అంటే ఈ బూత్ ఈళ్ళ చేతుల్లో ఉండారంటావా వాళ్ళు? వీళ్ళు చెప్తేనే వింటారు సార్ ఆయన. ఓహ్! అంటే ఇప్పుడు అంత నీచమైన స్థాయా అట్టయితే వాళ్ళిద్దరిది? అంటే ఒక బూత్ బ్యాచ్ ఈళ్ళని నడిపిస్తుందనమాట. అంతే. అంతే సార్. అంతేనా? అంతకుముందు అన్నాడు సార్ ఒక మాట. సార్ నేను కూడా అదే క్వెషన్ చేసిన. సార్ మీరు ఒక పండితుడై ఉండి
పండితుడు అయ్యి అనగానే బ్రదర్ నాకు అదేదో ఎలర్జీ లాగా ఉంది అమ్మ పదం. ఆయన పండితుడేంది కామెడీ కాబట్టి. మీరు మర్యాదస్తులుగా మాట్లాడుతున్నారు సార్, మీరు వీళ్ళని కంట్రోల్ చేయొచ్చు కదా బూతులు మాట్లాడకుండా. అంటే అట్లా కాదండి, మీ వాళ్ళు కూడా 2 చప్పట్లు కొడితేనే కదా సౌండ్ వచ్చేది, మీ వాళ్ళు రెచ్చగొడితేనే మా వాళ్ళు తిడుతున్నారు. ఎందుకైంది ఏ క్రైస్తవుడు రెచ్చగొడతాడు అట్లాగా? ఎవరు మాట్లాడితే ఎవరు ముందుకు వస్తున్నారు అంటే ఒకటండి, ఈ బూత్ శాన్ ఎంకరేజ్ చేస్తున్నాడంటే అతను బయట పడకపోవచ్చు కానీ అతని మైండ్ సెట్ కూడా ఇదే. అంతే 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 సార్, అతనిది కూడా దుష్ట బుద్ధే. వీటిని ఖండించట్లేదు అని అంటే అతనికి కూడా ఒక రకంగా వీళ్ళు సాటి నుండి ఎగదోస్తున్నాడేమో, ఎవరు తెలుసు. మీరు శివలింగం మీద 8 గంటలకు ఉంటుందని పెట్టండి, తమ్లైన్ పెట్టండి ఇప్పుడే. తమ్లైన్ పెడతాను, అవసరమైతే ఈ ఫోన్ కాల్ కూడా పెట్టేస్తాను నేను. పెట్టమంటావా? వాళ్ళే వస్తారు, వాళ్ళే పంపిస్తారులేండి దాదాపుగా, నేను చెప్పకుండా సరే. ఇప్పుడు దీంట్లో మనం వివరాలు కూడా ఇచ్చాం కాబట్టి ఈ ఫోన్ కాల్ పెడతాను నేను యూట్యూబ్లో ఇప్పుడు. ఓకే సార్. పెడితే అది చూసుకొని వాళ్ళు వస్తే కంపల్సరీగా తీసుకుందండి. బూత్ బ్యాచ్ కనుక ఎవరైనా మీకు ఫోన్ చేస్తే మొఖాలు చూపిస్తే తీసుకుంటా అన్నాడు, లేకపోతే ఖాళీ మీ వ్యవహారం తీసిన ఒకటి పక్కన చెప్పు. పైగా ఇంకొకటి, వాళ్ళు ఏదన్నా నాతో డిబేట్ చేయాలంటే ముందు హిందూ గ్రంథాల మీద వాళ్ళకి తెలిసిందేందో వీడియోలు చేయమనండి. గ్రంథాలు కొని చదివి వాటిలో ఏముందో ప్రజలకు చెప్పమనండి. అప్పుడు వీళ్ళకి తెలుసు సబ్జెక్ట్ అని. ఈ సబ్జెక్ట్ లేకుండా బూతులు తిప్పే వాళ్ళతోటి ఏం చెప్తారు? నేను వాళ్ళు పట్టించుకునే వాళ్ళని, నాకు వేస్ట్. కానీ వీళ్ళిద్దరు ఏదో పండితులు అంటున్నారు కదా, వీళ్ళని రమ్మనండి మాట్లాడు. సరే అయితే. ఓకే బ్రదర్, మరి సాయంత్రం రెడీగా ఉండండి, వేద్దాం దొరికి. చాలా రోజులు అయింది నాకు కూడా బాధిపారను కదా చెప్పాను కదా, బరస్టే సాయంత్రం. అది సరే ఓకే బ్రదర్.